హలో. మూన్ మిషన్ చంద్రయాన్ చాలా సక్సెస్ఫుల్ అయినటువంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. మనకి సంబంధించినంత వరకు కూడా స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఇండియా నుంచి వెళ్ళిన ఒక మంచి ప్రోగ్రామ్ చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఒక వార్త ప్రస్తుతానికి చక్కర్లు కొడుతోంది అండ్ ఆల్రెడీ ట్రెండింగ్‌లో ఉంది. అదేమిటంటే చైనా. చైనా మూన్‌పై పంపినటువంటి మెషిన్స్‌కి సంబంధించి మరో ఘనత సాధించినట్లయింది. అదేమిటో తెలుసా? వరల్డ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ లూనార్ మిషన్‌కి అంటే ఆ చందమామకి అవతలి వైపు ఉన్నటువంటి నమూనాలను సేకరించి వాటిని అత్యంత విజయవంతంగా భూమి మీదకి తీసుకురాగలిగింది. అంటే ఈ వెనక వైపున్న నమూనాలను తీసుకురావడం ఏమిటి గొప్ప విషయం అనుకోవచ్చు మీరంతా. కానీ ఇంతవరకు కూడా చేసిన ప్రయోగాలన్నీ చంద్రుడి ముందు వైపు ఉన్నవే. అంటే అక్కడంతా కూడా చాలా అగ్నిపర్వతాలు బద్దలై లావా అంతా కూడా ప్రవహించినటువంటి ప్రాంతంగా చెప్తూ ఉంటారు. అక్కడ బూడిద లాంటిది మాత్రమే ఉంటూ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మన చాంద్రయాన్ కూడా అక్కడే దిగింది. మనకు సంబంధించి కూడా మెషిన్స్ అక్కడే కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేశాయి. కొంతవరకు కూడా చేస్తూ ఉన్నాయి. అక్కడ స్టడీ చేస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని కంట్రీస్ ఆఫ్‌కోర్స్ వీటన్నిటికంటే ముందు రష్యా ఉంది. అవన్నీ కూడా చంద్రుడిపై కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా చేసినటువంటి ఈ సక్సెస్‌ఫుల్ మిషన్‌కి సంబంధించి ప్రస్తుతం అంతా కూడా చర్చ జరుగుతోంది. రెండో వైపు నుంచి మట్టి శిథిలాలను మోసుకుని లూనార్ ల్యాండర్ చాంగే 6 దీని పేరు. ఈ వ్యోమనౌక భూమిని చేరుకోవడం జరిగింది జస్ట్ నిన్ననే. అండ్ ఉత్తర చైనాలో ఉన్నటువంటి ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో ఇది సురక్షితంగా దిగినట్టుగా డ్రాగన్ వెల్లడించింది. మే 3వ తేదీన చాంగే 6 పైకి వెళ్ళి దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి జాబిల్ని చేరుకోవడం జరిగింది. అండ్ జూన్ 2న మూన్‌కి ఆవలి వైపున ఉన్నటువంటి సౌత్ పోల్ ఐట్కిన్ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్‌లో అది సురక్షితంగా చంద్రుడి ఉపరితలాన్ని తాకడం కూడా జరిగింది. మరి ఈ మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనేటువంటి 4 భాగాలు ఉన్నాయి. అండ్ జాబిల్ ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్ హస్తం సాయంతో సేకరించడం కూడా జరిగింది. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి ఈ దిగువనున్న ప్రాంతం నుంచి సాయిల్‌ని అంటే మట్టిని తీసుకుంది. అనంతరం వాటిని భూమికి తిరిగి తీసుకుని వచ్చేసింది కూడా. మరి చాంగే 6 తీసుకొచ్చినటువంటి నమూనాల్లో 2.5 మిలియన్ సంవత్సరాల పురాతన అగ్నిపర్వత శిలలు కూడా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి ఈ నమూనాలను అధ్యయనం చేస్తే చంద్రుడికి 2 వైపులా ఉన్నటువంటి భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించి చాలా చాలా ప్రశ్నలకు సమాధానం కూడా దొరుకుతుందని వాళ్ళంతా చాలా విశ్వాసంగా ఉన్నారు. అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి ఒక భాగం మాత్రమే మనకి మామూలుగా అయితే జనరల్‌గా భూమి నుంచి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే యువతల భాగం నియర్ సైడ్‌గా దాన్ని పేర్కొంటూ ఉంటాం. మరి రెండో పాజిటివాన్ని అంటే రెండో వైపు ఉన్నటువంటి భాగాన్ని ఫార్ సైడ్‌గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇప్పటి వరకు కూడా యూఎస్ అండ్ రష్యా, సోవియట్ యూనియన్‌తో పాటు చైనా కూడా చాలా సార్లు నియర్ సైడ్ నుంచి నమూనాల్ని అంటే లూనార్ శాంపిల్స్ అంటారు వీటిని. వాటిని సేకరించి భూమికి తీసుకురావడం జరిగింది. కానీ అవతలి భాగం నుంచి మట్టి శిథిలాలను తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. చంద్రుడి 2 ప్రాంతాలు పూర్తిగా భిన్నమని కూడా రిమోట్ సెన్సింగ్ పరిశీలనలో ఆల్రెడీ వెల్లడైంది. మరి యువతల భాగం ఒకంత ఫ్లాట్‌గా ఉంటుందట. మరి అవతల ప్రాంతం అయితే అంతరిక్ష శిలలు అంటే అక్కడున్న రాక్స్ కానీ ఇవన్నీ ఢీకొనడం వల్ల ఏర్పడినటువంటి పెద్ద పెద్ద లోతుగా తీసిన గొయ్యిలతో అంటే బిలాలు అంటారు వాటిని. అలాంటి వాటితో నిండిపోయి ఉంటుంది. ఈ చంద్రుడి ఉపరితల మందం కూడా 2 భాగాల్లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీగా అంటే ఒక డిఫరెంట్ కైండ్‌లో ఉన్నట్టుగా కూడా వెల్లడైంది. మొత్తానికి చాంద్రయాన్ ఎప్పుడైతే మన ప్రయోగం సక్సెస్ అయిందో ఆల్రెడీ చైనా కూడా చాలా గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ చైనా ప్రతీదీ కూడా చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుంటూ ఉంటుంది. దట్టు ఇండియా చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఏదైనా చేసి చూపించాలి ప్రపంచానికి అనేది కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బహుశా ఈ ప్రయోగం కూడా చేశారా అని నెటిజన్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. మొత్తానికి ఏదేమైనా చంద్రుడి ఆవలి భాగం వైపున్న శాంపిల్స్ తీసుకురావడంలో చైనా సక్సెస్ అయింది చాంగే 6తో.